నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో సాంఘిక బహిష్కరణకు గురైన కుల సంఘాలను ఒప్పించి సమస్య పరిష్కరించిన అధికారులు, పోలీసులు. వేల్పూర్లోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో ఎస్సీ వాడలో అంతర్గత సీసీ రోడ్ల పనులు ప్రారంభం. మోడీ సర్కార్ తెచ్చిన జీఎస్టీని వ్యతిరేకించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన సదస్సు నిర్వహణ. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావటంతో వనభోజనాలకు తరలిన మామిడిపల్లి గ్రామస్తులు. లచ్చాగౌడ్ ట్రస్ట్ అధినేత 10వ వర్ధంతి సభను నిర్వహించిన కుటుంబ సభ్యులు, కులస్తులు. ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో గత సోమవారం భూ తగాదాల్లో గ్రామంలోని ఎస్సీ కులస్తులకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించగా నేడు అధికారులు, పోలీసులు మంతిని గ్రామానికి వెళ్లి ఇరు వర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించారు. గత 20 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 292లో గల 24 ఎకరాలను భూస్వాములు శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఎస్సీ కులస్తులకు దానంగా ఇచ్చారు. 20 సంవత్సరాల నుండి ఎస్సీ కులస్తులు ఆ భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సాగు చేస్తున్న భూమిలోనికి వెళ్లనీయకపోవటంతో ఇదేంటని ప్రశ్నిస్తే వారిని సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బాధితులు ఆర్డీఓ, ఎంపీడీఓ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేశారు. నేడు ఆర్డీఓ శ్రీనివాస్, ఏసీపీ శివకుమార్, తహసీల్దార్ రాజేందర్లు గ్రామానికి వెళ్లి ఇరు వర్గాల వారితో చర్చించి బహిష్కరణ విధించడం నేరమని, అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సీతారాం, ఎస్ఐ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, సిపిఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తప్ప దయచేసి ఇలాంటి గొడవలు లేకుండా చూసుకుందాం. ఇంకా కష్టపడే మనస్తత్వం ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎట్లయితే ఉంటారో కలిసిమెలిసి ఇక్కడ కూడా ఇలాగే పచ్చగా ఆ ఏరియాలో చేశారు. ఇక్కడ కూడా పచ్చ కనపడుతుంది. అంత పచ్చ కనపడుతుంది అంటే మన రైతులు లేకపోతే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరో పనిచేస్తేనే కదా మనకు అన్నీ ఉండేది. కొన్ని ఏరియాలు ఉన్నాయి ఇంకా నీళ్లు ఉండవు, మనుషులు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి కష్టపడి మనసు పనిచేసే మనస్తత్వం పనిచేసుకుంటాం, సంపాదించుకుంటాం. మంతని గ్రామం, ఆర్మూర్ మండలంలో మంతని గ్రామంలో సోషల్ బైకాట్ జరిగిందని చెప్పి మిగతా ల్యాండ్ గ్రాబింగ్ ఒకటి జరిగింది, డిస్టర్బ్ చేసి అని చెప్పి దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈ గ్రామస్తుల నిర్ణయం కోసం 2 వర్గాలన్నీ, ఇటు ఎస్సీ వర్గము, ఇటు వీడీసీ, మిగతా క్యాస్టులు మొత్తం విలేజ్ మొత్తం అందరితో కలిసి మాట్లాడటం జరిగింది. నిన్నటి రోజున వీళ్ళు కాంప్రమైజ్ కావడం జరిగింది. అటువంటిది ఏం లేదు మా దగ్గర. మా చిన్నగా మా ఇంటర్నల్గా మాకు ఏదైతే గట్టు పంచాయతీ ఉందో అది ఆటోమేటిక్గా మాకు అది తెలిసిపోతుంది. అది దానికి ఇబ్బంది లేదు. ఇది అనవసరంగా రాదంతలో పోయి ఇది పెద్దగా అయిపోయింది ఆటోమేటిక్గా ఇది. అంతేగాని మా మనస్పర్ధలు మా చిన్న ఇవి మేము ఏది ఉన్నా కానీ మా ఊళ్ళో కూర్చొని మేము మాట్లాడుకుంటాము. ఎటువంటి ఇంక ఫ్యూచర్లో కూడా చిన్న స్పర్ధలు వచ్చినా ఊళ్ళో కూర్చొని మాట్లాడుకుంటాము. ఎటువంటి సోషల్ బైకాట్ కానీ అటువంటి దానికి మేము దూరంగా ఉంటామని చెప్పి ఆ విషయంలో ఇప్పుడు ఈరోజు ఈ గ్రామంలో అందరూ కలిసి ఇక్కడ ఎస్సీలు కానీ మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్లు కానీ మిగతా ఆల్ క్యాస్ట్లు కలిసి అందరూ ఒక తాటి మీదకి వచ్చేసి అందరూ కూర్చొని కలవడం జరిగింది. ఇది ఈ గ్రామంలో ఫ్యూచర్లో కూడా ఇంక ముందు కూడా జరగదు, ఫ్యూచర్లో కూడా జరగదు అని మేము చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అట్లే కలిసి ఉంటారని చెప్పి భావిస్తున్నాం. గత 3 రోజుల క్రితము ఇక్కడ మంత్రిలో చిన్నగా ఏదో సోషల్ బైకాట్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ వచ్చింది. దాని మీద తహసీల్దార్ గారిని వెళ్ళమని చెప్పిన తర్వాత ఆయన వచ్చేసి వీడీసీ సభ్యులతో అతనితో మాట్లాడారు. ఆ ఇష్యూ దాని మీద కూడా నిన్న కూడా మన సిఐ గారు, డిఎస్పీ గారు
అందరు కూడా వచ్చేసేసి ప్రజలంతా కూడా సామరస్యపూర్వకంగా ఉండాలి. ఏదో చిన్న ఇష్యూ అది, ఏదో ఒక ల్యాండ్ దాని గురించి చిన్నగా వచ్చింది, ఆ ఇష్యూ కూడా సార్ట్అవుట్ అయిపోయినట్టు దాదాపు. ఎందుకంటే ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళే. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు అంతా పచ్చగా కనపడుతుంది కాబట్టి అంత కష్టపడే రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి పనులు చేసుకుందామన్న టైం అనేది ఉండదు వాళ్ళకి. కానీ అయినా ఇక్కడ ఎలా వచ్చిందో చిన్న భూమి విషయంలో ఇష్యూ కొంచెం వచ్చింది, అది కూడా సార్ట్అవుట్ దాదాపు అయినట్టే. ఏదైనా ఉంటే మా దృష్టిలో కానీ పోలీసు వాళ్ళ దృష్టిలో, డిపార్ట్మెంట్ దృష్టిలో కానీ చేసి పెద్దవాళ్ళు మీ దగ్గర ఊళ్ళో సామరస్యపూర్వకంగా అది సమస్య తీరకపోతే మా దగ్గర కూడా వచ్చేస్తే మేము దాని ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళకి శీల వాళ్ళం మేము అన్నదమ్ములాగా కలిసి పిలిచి మామూలుగా భూమి కూడా రంగనాయకుల టెంపుల్ భూమి విషయం వల్ల చిన్న లొల్లి అయింది. ఆ విషయంలో మళ్ళీ అన్నదమ్ములాగా కలిసి పిలిచి కొంతమంది చెప్తాం. పరిష్కారం కొరకు మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు వచ్చి ఈ సమస్యను పరిష్కరించినందుకు చాలా కృతజ్ఞతలు. 4 రోజుల సంది మేము పోలీస్ స్టేషన్ వెంబట, ఆర్డీఓ వెంబట ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఆ తిరిగిన దానికి వెంటనే స్పందించి ఇంత తొందరగా సాల్వ్ అవుతుందని మేము అనుకోలేదు. ఈ సాల్వ్ చేసినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వసతి గృహం పిల్లలకు సరిపోవడం లేదని అన్నారు. మౌలిక వసతులు లేనందున 70 మంది విద్యార్థులు రావట్లేదని చెప్పారు. 60 మందికి సరిపడే వసతి గృహంలో 130 మందిని ఉంచడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని చెప్పారు. సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. 20 మందికి సరిపడే క్లాసు రూముల్లో 40 నుండి 50 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు స్పందించి నూతన భవనంలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వము రెసిడెన్షియల్ పేరుతోని ఇక్కడ వేల్పూర్లో రెసిడెన్షియల్ చాలా మటుకు సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు వాటర్ ఫెసిలిటీ లేదు, ప్లేసు సరైన మరుగుదొడ్లు వసతి కల్పించడం లేదు. ఇక్కడ ఇంకా వసతులు కూడా లేవు, సరైన శిక్షణ కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఏవైతే మేడం పిలుపుతోని ఇవాళ పేరెంట్స్ మీటింగు అరేంజ్ చేసిండ్రు, ఆ పేరుతో మేము ఇక్కడ అందరూ వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసినాము. పిల్లలేమో ఎక్కువ ఉన్నారు, ఇరుకుగా ఉన్నాయి, గదులు సరిగ్గా లేవు, పడుకోవడానికి గదులు లేవు, టీచర్లు కరెక్ట్గా చూడట్లేదు, పిల్లలు పారిపోతున్నారు. ఈ బాధలు భరించలేక పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు, ఉండలేక ఏడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి ప్రాబ్లం మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా లేదు, వాచ్మెన్ లేదు, సెక్యూరిటీ లేదు. దీనికి సమస్యలకి మేము పిల్లల గురించి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దీనికి ఇమీడియట్గా మీరు వాళ్ళకి వేరే షిఫ్ట్ చేయటమా, లేకపోతే వేరే చోట అడ్మిషన్ ఇప్పించటమా, ఏదో ఒకటి తొందరగా చేస్తే మా పిల్లల కన్నా కొంచెం సేఫ్టీగా ఉంటుంది. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో ఎస్సీ వాడాలో అంతర్గత రోడ్లకు సుమారు 20 లక్షల వరకు మంజూరు ఇచ్చి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ని ఎప్పటికీ మర్చిపోమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్గుల్ గ్రామంలోని ఎస్సీ వాడలో రోడ్లు బురదమయంగా ఉన్నాయని అంబేద్కర్ యువజన సంఘం వారు వినతి పత్రం ఇవ్వగానే స్పందించి సీసీ రోడ్ల పనులకు నిధులు ఇచ్చినందుకు, సీసీ రోడ్లను ప్రారంభించినందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్ పటేల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులపై చూయించిన ప్రేమను మర్చిపోమని చెప్పారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గోవర్ధన్ నాయకత్వంలో ఉండి మరిన్ని నిధులు తెచ్చుకుంటామని కుక్కెర సుధాకర్, గోపాల్ తెలిపారు. జిల్లా టీఆర్ఎస్ యువనేత జగన్ యువతను ప్రోత్సహించి అన్నింటా తాను ఉంటానని భరోసా ఇస్తూ ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సంఘం నుంచి వినతి పత్రం ఇవ్వగానే అన్నగారు చూసి ఈ అంతర్గత రోడ్లకు సుమారుగా 20 లక్షల అంచనా వేసి అంతర్గత రోడ్లకు
20 లక్షలు వ్యయం పడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని పనులు భాగంగా ఇది రోడ్ వేసినాం, తొందరలో చేస్తామనుకుంటాం. ఇక ముందు కూడా ఇటువంటి ఏ సమస్య వచ్చినా కానీ అన్నగారిని కలిసి ఇంకా ఎస్సీ కాలనీ కానీ గ్రామాన్ని కానీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. అన్నగారు మా అంబేద్కర్ యోజన పేరు చెప్పగానే మా ఎస్సీ కాలనీకి ఇంత తొందరగా నిధులు కేటాయించినందుకు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే బాజిరెడ్డి జగనన్న గారికి, సీఎం కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక వస్తు సేవల పన్ను జీఎస్టీకి నిరసన సదస్సును న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్ అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కేజీ రామచందర్ విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కేజీ రామచందర్ మాట్లాడుతూ స్వదేశీ జపం చేసిన మోడీ నేడు జీఎస్టీ పేరుతో దేశంలో చిన్న పరిశ్రమలను దెబ్బతీసి విదేశీ బహుళజాతి సంస్థలు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాడని ఆరోపించారు. జీఎస్టీ ద్వారా అధికంగా పన్నులు వసూలు చేయడమే కాక కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. దేశంలో వస్తువులపై సేవలపై ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానం అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ దేశీయ పరిశ్రమలను నాశనం చేసి బహుళజాతి పరిశ్రమల ప్రయోజనాల కోసం జీఎస్టీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తిని బలహీనపరిచి ఆకలి చావులకు దారి తీస్తుందని అన్నారు. ఈ సదస్సులో ఏఐకేఎంఎస్ నాయకులు దేవారం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తెన్న, దాసు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సురేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జిఎస్టీ ప్రవేశపెట్టడం సందర్భంగా ఈ పన్ను గురించి ఒక మాట అన్నాడు. ఏమిటంటే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ అని చెప్పిండు. వాస్తవంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే చాలా సింపుల్గా కేంద్ర ప్రభుత్వము పన్నులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రకమైన సింపుల్. కానీ ఇది ప్రజలకు కానీ ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు కానీ ముఖ్యంగా రాష్ట్రాలకు కానీ అదేమి సింపుల్ ట్యాక్స్ కాదు, అది వాళ్ళకి నష్టం వచ్చే ట్యాక్స్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ట్యాక్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని కేంద్రీకృతం చేసే పద్ధతి, అధికారాన్ని ఎక్కువ చేసుకునే పద్ధతి. ఇది బహుళజాతి సంస్థలకు చాలా సులభంగా ట్యాక్స్ చెల్లించే పద్ధతి. ఈ పద్ధతి అంతా కూడా బహుళజాతి సంస్థలకు కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగకరమైన పద్ధతి. ఇది రాష్ట్రాలకు ముఖ్యంగా నష్టకరమైన పద్ధతి. అదేవిధంగా చిన్న పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు కూడా తమ వ్యాపారంలో పన్ను కట్టడం అనేది కష్టమైన విషయంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలకి పన్ను చాలా మేలు చేస్తుందని మాట్లాడుతున్నాడు, కానీ వాస్తవంగా ప్రజలకు మేలు చేసేది అంతేం ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు మన ప్రభాకర్ చెప్పినట్టుగా ముఖ్యంగా పొగాకు మీద పన్నును వేయడం అనేది అది సిగరెట్ల మీద వేస్తే వేయచ్చు, కానీ బీడీ పరిశ్రమ మీద 28% పన్నును, అంతకుముందు 5% మాత్రమే పన్ను ఉండేది. 28% పన్ను వేయడం వల్ల మన రాష్ట్రంలోనే 7 లక్షల మంది కార్మికులు పన్ను కోల్పోతారంటే దేశవ్యాప్తంగా 60-70 లక్షల మంది బీడీ కార్మికులు పన్ను కోల్పోతారు. కాబట్టి ఇదంతా కూడా వాస్తవంగా ప్రజలకు అనుకూలమైనది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి బహుళజాతి సంస్థలకు అనుకూలమైనది. దీన్ని మా పార్టీ సిపిఎం న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. జనానికి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా చైతన్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామస్తులు వనభోజనాలకు కుటుంబ సభ్యులతో తరలి వెళ్లారు.
ఆషాఢం మాసం చివరి ఆదివారం కావటంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావటంతో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం కావటంతో గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో వనభోజనాలకు తరలి వెళ్లారు. ఉత్సాహంగా పిల్లలు ఆట పాటలు ఆడారు. కుటుంబ సభ్యులు పంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పిల్లా పాపలు గొడ్డు గోద చల్లంగా ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం లాస్ట్ రోజు ఇవాళ పెద్దలు చిన్నలు అందరు బాగుండాలని చెప్పేసి పిల్లల కోసం ప్రజల కోసం మంటల కోసం సంవత్సరానికి ఒకసారి రేపటి నుంచి శ్రావణ మాసం అందుకని ఈరోజు వచ్చినాము. అందరు బాగుండాలి, పంట పొలాలు అన్నీ బాగుండాలి, అందరు ఆరోగ్యాలతో అందరు బాగుండాలని చెప్పేసి. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో లచ్చాగౌడ్ కాంప్లెక్స్ అధినేత 10వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు గౌడ సంఘం కులస్తులు వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో లచ్చాగౌడ్ కాంప్లెక్స్ ను కుమారుడు లింగాగౌడ్ తండ్రి జ్ఞాపకార్థం కోసం స్థాపించాడు. కాంప్లెక్స్ సమాజ సేవకై ఉచిత వైద్య సేవలు, విద్య కోసం ఉచిత పాఠశాల నడుపుతున్నారు. ఇవే కాకుండా కాంప్లెక్స్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రజలకు లచ్చాగౌడ్ ఎన్నో సంవత్సరాలు సేవలు అందించిన వ్యక్తి పరమపదించడంతో కొడుకు లింగాగౌడ్ సమాజ సేవకు అంకితమయ్యారు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్నారు. లచ్చాగౌడ్ 10వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. జ్ఞాపకార్థం కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి ఆశయాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తండ్రి ఆశీర్వాదాలతో కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఉన్నామన్నారు. ఈరోజు మా నాన్నగారు లచ్చాగౌడ్ మెమోరా 10వ సంవత్సరం వర్ధంతి చేసుకున్నాము. అతని పేరిట ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటైంది. అది కాకుండా కళ్యాణ మండపం ఊళ్ళో ట్రస్ట్ ద్వారా కట్టించాము. సో ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ కూడా పెట్టాము. ఇదే లచ్చాగౌడ్ కాంప్లెక్స్లో ఇప్పుడు సరస్వతి విద్యాపీఠం వాళ్ళు స్కూల్ ఏర్పాటు చేశారు. వాళ్ళే వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఎన్ని కార్యక్రమాలు వాళ్ళ జ్ఞాపకార్థం చేస్తున్నాం. 10వ మాకు తాతయ్య వాళ్ళతో చాలా అనుబంధం ఉంది. అమ్మ నాన్న కూడా ఇక్కడే హెచ్ఎంగా పనిచేశారు కాబట్టి నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ నుంచి చెప్పడం చేసి చదువుకునేదాన్ని. అయితే చిన్నప్పుడు నేను చదువుతున్నాను. మా మామయ్య చాలా బుక్స్ పంపించేవాళ్ళు అమెరికా నుండి. చదువుకునే వాళ్ళంటే మా మామయ్యకి చాలా ఇష్టం. సో అట్లా నేను ఇప్పుడు అందరి కృషి వల్ల టీచర్గా స్థిరపడ్డాను, గవర్నమెంట్ టీచర్గా. అయితే ఇక్కడ మామయ్య రిటైర్మెంట్ తర్వాత వచ్చి మళ్ళీ మా తాతయ్య హార్ట్ ప్రాబ్లంతో అమెరికాకి వెళ్ళిపోతే ఇంకా చాలా బాధపడ్డాం, అందరూ దూరం అయిపోయినట్టు. కానీ మామయ్య అత్తమ్మ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ట్రస్ట్ కట్టి మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉంటే మాకు చాలా, మా తాతయ్య మాతో ఉన్నట్టే సంతోషంగా ఉంది. ఆర్మూర్ లయన్స్ క్లబ్ కార్యాలయంలో నేడు పేరెంట్స్ డే సందర్భంగా లయన్స్ గంగాధర్ దంపతులను లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో పేరెంట్స్ డే సందర్భంగా లయన్స్ గంగాధర్ దంపతులను అధ్యక్షుడు గంగారెడ్డి, కార్యదర్శులు ఆకుల రాజు పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, తల్లిదండ్రులుగా భావించి గంగాధర్ దంపతులను సన్మానించారు. బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలని, మనం బ్రతికి ఉన్నప్పుడు అనాథాశ్రమంలో చేర్పించవద్దని చెప్పారు. వారి సేవలోనే గొప్ప ఆనందం ఉందని, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష అని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించుకోవడం, పేరెంట్స్ డే అంటే పేరెంట్స్ గౌరవించుకోవడం అన్నమాట. ఈరోజు మా లయన్స్ క్లబ్ తరఫున గంగాధర్ దంపతులు, మా లయన్స్ క్లబ్ శ్రీనివాస్ గారి తల్లిదండ్రులైన గంగాధర్ దంపతులను సన్మానించడం, సత్కరించుకోవడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టమే. ఈ వారిని మా సొంత తల్లిదండ్రులుగా భావించి మేము సన్మానించుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు. మరియు మేమే కాకుండా, ఇక్కడే కాకుండా ప్రతి తల్లిదండ్రుల్ని
అందరూ గౌరవించుకోవాలి. మనకు కూడా రేపు ఆ పరిస్థితి వస్తుంది. మనం మన తల్లిదండ్రులను గౌరవించినట్టయితే వాళ్ళు కూడా మన పిల్లలు కూడా మనం గౌరవిస్తారని తెలియజేస్తూ చేసిన పేరెంట్స్ డే సన్మానానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు మొదటిసారి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఉన్న పార్టీ మొత్తానికి ధన్యవాదాలు. ఈ పేరెంట్స్ డే చేసుకోవడం మంచి పద్ధతి. ప్రతి పిల్లలు తల్లిదండ్రులను మొదటగా గౌరవించి వారిని మాకు కనిపించి ఒక దోవలో నడిపించి మమ్మల్ని ముందుకు సాగించి వారు వృద్ధాప్యం వచ్చిన వారికి మేము సేవలు చేసుకోవాలన్న అభిప్రాయం ఉన్నది. మళ్ళీ పిల్లలు కూడా ఒకనాటికి వృద్ధాప్యం వస్తూ ఉంటుంది, వాళ్ళకు పిల్లలు అవుతూ ఉంటారు. అవి ప్రతి జనరేషన్కి జరుగుతున్న విషయం కాబట్టి ఈ సమాజంలో ప్రస్తుతం అంతగా గౌరవించడం జరగడం లేదు. కాబట్టి ఈ సభాముఖంగా నా అభిప్రాయం ఏంటంటే పిల్లలకు చెప్పదలుచుకున్నది, కనిపించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వారిని ఆదుకొని చేసుకుంటే కుటుంబం కూడా బాగుపడుతుందని నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో సాంఘిక బహిష్కరణకు గురైన కుల సంఘాలను ఒప్పించి సమస్య పరిష్కరించిన అధికారులు, పోలీసులు. వేల్పూర్లోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో ఎస్సీ వాడలో అంతర్గత సీసీ రోడ్ల పనులు ప్రారంభం. మోడీ సర్కార్ తెచ్చిన జీఎస్టీని వ్యతిరేకించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన సదస్సు నిర్వహణ. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావటంతో వనభోజనాలకు తరలిన మామిడిపల్లి గ్రామస్తులు. లచ్చాగౌడ్ ట్రస్ట్ అధినేత 10వ వర్ధంతి సభను నిర్వహించిన కుటుంబ సభ్యులు, కులస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.